పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తునాథుని యందు ప్రియ దేవుని బిడ్డలారా, 17వ సామాన్య ఆదివారాన్ని కొనియాడుతూ ఉన్నాం. ఈనాటి దివ్య గ్రంథ పూజ పఠనాలు పరలోక రాజ్యాన్ని ప్రభు మరలా ఒకసారి ఉపమానాల రీతిలో సందేశాన్ని ప్రభు ఇస్తూ ఉన్నాడు. దాచబడినటువంటి ధనం, ఆణిముత్యము, మంచి చేపలు, చెడు చేపలు అనేటటువంటి ఉపమానాల ద్వారా ప్రభు పరలోకానికి పోలుస్తూ చెప్తున్నటువంటి మాటలు ప్రియుల. హెన్రీ ఫోర్డ్ అనేటటువంటి అమెరికా దేశానికి సంబంధించిన వ్యక్తి 1863వ సంవత్సరం నుంచి 1943వ సంవత్సరం వరకు బ్రతికినటువంటి ఈ వ్యక్తి ఫోర్డ్ కారుకి సంబంధించిన అధినేత, ఫోర్డ్ మోటార్ కంపెనీ అధినేత అయినటువంటి ఈయన ముసలిప్రాయం వచ్చినప్పుడు, వృద్ధాప్యంలో ఉన్నప్పుడు అతనిని ఒక టీవీ వారు ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన చాలా ప్రశాంతంగా కూర్చుంటే ఆయన అడిగినటువంటి ప్రశ్న, అయ్యా నువ్వు ఎంత ప్రశాంతంగా ఎలా కూర్చోగలుగుతున్నావు, దానికి కారణం ఏంటి అని అడిగారు. దానికి ఆయన చెప్పినటువంటి సమాధానం, నేను ప్రశాంతంగా ఉంటాను ఎందుకంటే నా దేవుడు నా అన్ని విషయములను చూసుకుంటాడు అని సమాధానం చెప్పాడు ప్రియుల. నేను భయపడను ఎందుకంటే నా వెనుక దేవుడున్నాడు అని సమాధానం చెప్పాడు. ప్రియులారా, మన జీవితంలో ప్రశాంతంగా ఉండాలంటే దేవుడు నాతో ఉన్నాడు, నాలో ఉన్నాడు, నా పైన ఉన్నాడు అని మనం కూడా గొప్ప మాటలు, గొప్ప విశ్వాసాన్ని చూపించగలగాలి. మరియ తల్లి తన జీవితంలో జరిగినటువంటి అద్భుతాలన్నింటికీ కూడా క్రోడీకరించి మరియ తల్లి చెప్పింది, సర్వశక్తిమంతుడు నా ఎడల గొప్ప కార్యములు చేసెను, ఆయన నామము పవిత్రమైనది. ప్రియులారా, గాబ్రియల్ దూత మాట్లాడిన మాటలు ఒకసారి చూస్తే, ఏలిన వారు నీతో ఉన్నారు, పవిత్రాత్మ నీపై వేంచేసి వచ్చును, నీవు దేవుని అనుగ్రహమును పొంది ఉన్నావు. ఈ 3 మాటలు చూస్తే ఏలిన వారు నీతో ఉన్నారు, నీతో, పవిత్రాత్మ నీపై వేంచేయును, నీపై, నీవు దేవుని అనుగ్రహమును పొంది ఉన్నావు అంటే నీలో, అంటే దేవుడు మరియ తల్లితో, మరియ తల్లిలో, మరియ తల్లిపై ఉన్నాడు. మరియ తల్లి భయపడలేదు. గాబ్రియల్ దూత చెప్పింది, మరియమ్మ భయపడకము. మరియ తల్లి భయపడకుండా ఏది జరిగినా కూడా మరియ తల్లి చేసింది. లూకా సువార్త 2వ అధ్యాయం 19వ వచనంలో, సమస్తమును తన మనస్సున పదిలపరుచుకొని మననము చేయుచుండెను. ప్రియులారా, మనం కూడా అటువంటి ప్రశాంతత, అటువంటి దీనత, అటువంటి సమాధానం, అటువంటి నిర్మలమైనటువంటి మనసు, అటువంటి విశ్వాసం మరియ తల్లిలాగా చూపించగలగాలి. ఈరోజు ప్రభు దైవ రాజ్యాన్ని గురించి బోధిస్తున్నాడు ప్రియులారా. పరలోక రాజ్యంలోకి వెళ్ళాలి, నేను మంచి జీవితం జీవించాను, నా బిడ్డలను స్థిరపరిచాను, అందరికీ వివాహాలు చేశాను, ఇక నా జీవితం అంతా కూడా, నా శేష జీవితం అంతా కూడా దేవుని సన్నిధిలో గడుపుతాను అని అనుకుంటూ వచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు. ప్రియులారా, నీ శ్రేష్టమైనటువంటి జీవితాన్నేమో నీ భార్య కోసం, నీ బిడ్డల కోసం, ఆస్తుల కోసం, అంతస్తుల కోసం ఇచ్చి నీ శేష జీవితాన్ని దేవునికి ఇస్తావా? ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, నీ శ్రేష్టమైన జీవితాన్ని, నీ శేష జీవితాన్ని కూడా దేవునికి. అందుకే స్వామి వివేకానంద అంటాడు, 20 సంవత్సరాలు వయసు దాటిన వాడు దేవాలయానికి రాకపోతే తప్పంట, 60 సంవత్సరాలు దాటిన వాడు దేవాలయానికి వస్తే తప్పంట. ఎందుకయ్యా అంటే
20 సంవత్సరాలు దాటిన వాడు 20 సంవత్సరాల నుంచి గుడికి రావటం ప్రారంభిస్తే 60 సంవత్సరాలు వచ్చే లోపల గుడిలో ఉండాల్సినటువంటి దేవుడు గుండెల్లోకి వెళ్ళిపోతాడు. కాబట్టి ఇక గుడిలోకి రావాల్సిన అవసరం లేదు. అంటే ఇక్కడ గుడికి రావద్దని కాదు, ఆయన అంతరార్థం ఎంత లోతైందో చూడండి. కాబట్టి ప్రియులారా, దేవునికి మన శ్రేష్ఠ జీవితాన్ని, శాశ్వత జీవితాన్ని ఇవ్వాలి. పరలోక రాజ్యంలోకి వెళ్ళాలి అని అంటే వెళ్ళాలి అనుకుంటాం. అసలు పరలోక రాజ్యం అంటే, దైవ రాజ్యం అంటే ఏమిటి అంటే సరిహద్దులతో కూడుకున్నటువంటి భూభాగం కాదు. పరలోక రాజ్యం అంటే భౌతిక స్థలం కాదు. ఒక 4 ఎకరాలు, 100 ఎకరాలు, 500 ఎకరాలు ఒక భూమిని చూసినట్లుగా పరలోక రాజ్యాన్ని చూడమాకండి. ప్రభు అంటున్నాడు యోహాను సువార్త 18వ అధ్యాయం 36వ వచనంలో, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. ఈ లోక సంబంధమైనది కాదు. ఇక రెండవది ప్రభు అంటున్నాడు, దైవరాజ్యం అంటే ఏంటి అనంటే భవిష్యత్తుకు సంబంధించింది కాదు, లేకపోతే మన మరణం తర్వాత వచ్చేటటువంటి జీవితమే కాదు, అదే కాదు. పరలోక రాజ్యం అంటే ఏమిటి అనంటే దేవుని పరిపాలన, దేవునికి లోబడేటటువంటి పరిస్థితి, దేవుని పరిపాలన. దేవుడు రాజుగా ఉండి ఆయన పరిపాలిస్తూ ఉంటాడు. ఆయన బిడ్డలో మనందరం కూడా ఆయన సుపరిపాలనలో మనందరం కూడా భాగస్థులు కావాలి. ఇక దేవుని రాజ్యం అంటే ఏమిటి? మూడవది అనంటే యేసు ప్రభువే దేవుని రాజ్యము. లూకా సువార్త 17వ అధ్యాయం 21వ వచనంలో, ఇదిగో ఇక్కడ ఉన్నది లేదా అక్కడ ఉన్నది అని ఎవడనూ చెప్పజాలడు, ఏలయన అది మీ మధ్యనే ఉన్నది. అది మీ మధ్యనే ఉన్నది. పరలోక రాజ్యం అక్కడ ఉంది, ఆకాశంలో ఉంది, భూమి లోపల ఉంది. కొంతమంది కిలోమీటర్లతో సహా చెప్తూ ఉంటారు పరలోక రాజ్యం ఇక్కడ నుంచి అంత దూరం ఉంది అని. ఇవన్నీ ప్రియులారా మీ భ్రమలు, అపోహలు, అజ్ఞానం, అవివేకం. పరలోక రాజ్యము అనంటే సాక్షాత్తు ప్రభువు క్రీస్తు నీ మధ్యలో ఉన్నాడు. ఎక్కడైతే 2-3 కూడి నా నామమును స్మరిస్తారు వారి మధ్య నేను ఉంటాను. ప్రభు ఎక్కడ కనపడుతున్నాడు మీకు? నీ సహోదరుడిలో కనపడుతున్నాడు, నీ ఇరుగు పొరుగు వారిలో కనపడుతున్నాడు. కనుక్కో, నీ ఇరుగు పొరుగు వారిలో ఉన్నటువంటి వారిలో ప్రభు ఉన్నాడు. ఆ ప్రభువు రూపములో ఉన్నటువంటి మరొక మానవునిలో ఆ దైవరాజ్యము దాగి ఉన్నది. నీవు ముందుకు వెళ్ళి చెయ్యి. ఇక దేవుని రాజ్యం అంటే ఏంటి? 4వది అనంటే దేవుని రాజ్యము అనంటే రోమా పౌరులకు రాసిన లేఖ 14వ అధ్యాయం 17వ వచనంలో, దేవుని రాజ్యము అనంటే తినుట త్రాగుట కాదు, పవిత్రాత్మ వసగు నీతి, శాంతి, సంతోషము. ప్రియులారా, ఈనాటి సువార్త దాచబడిన ధనం, ఆణిముత్యం గురించి మనం చూస్తాం. ఈ రెండింటిలో పోలికలేంటో చూద్దాం. ధనాన్ని కనుక్కున్నప్పుడు, ఆణిముత్యాన్ని చూసినప్పుడు ఇద్దరు కూడా ఏం చేశారు? కనుక్కొని స్పందించారు. దే హ్యావ్ రెస్పాండెడ్. స్పందించి ఏమి చేశారు? రెండవ పని, తమకు ఉన్నదంతయు వెచ్చించి ఆ ధనాన్ని, ఆ ఆణిముత్యాన్ని సొంతం చేసుకున్నారు. అంటే త్యాగం చేశారు. ప్రియులారా, మన జీవితాలలో 3 విషయాలు గుర్తుపెట్టుకోండి. నీ జీవితాల్లో ఉన్నదంతా ఇవ్వాలి, ఉన్నదానిలో ఇవ్వాలి, సమస్తమును సమర్పించుకోవాలి. ఉన్నదంతా ఇవ్వటం అంటే ఏంటి? ఉన్నదంతా ఇచ్చింది ఎవరు? పేద విధవరాలు 2 కాసులు తనకున్నదంతా కూడా ఇచ్చేసింది, దేవుని మెప్పు పొందింది. ఉన్న దానిలో ఇచ్చింది ఎవరు? జక్కయ్య ఇచ్చాడు. ప్రభు, నేను పేదలకు ఎవరికైతే అన్యాయం చేశానో సగభాగం ఇస్తాను, 10వ వంతు ఇస్తానని తన సగభాగాన్ని ఇచ్చాడు. సమస్తమును సమర్పించింది ఎవరు? క్రీస్తు ప్రభు. ఉన్న దానిలో ఇవ్వు, ఉన్నదంతా ఇవ్వు, సమస్తమును దేవునికి ఇచ్చేయి, ప్రభు చూసుకుంటాడు.
ప్రియమైన బిడ్డలారా, ఈ 2 పోలికలు మనం చూస్తాం. కనుక్కున్నారు, స్పందించారు. రెండవది ఉన్నదంతా కూడా వెచ్చించి ఆ ఆణిముత్యాన్ని సొంతం చేసుకున్నారు, త్యాగం చేశారు. ఇక్కడ భేదాలు, వ్యత్యాసాలు చూస్తే దాచబడినటువంటి ధనం మొదటివాడు కౌలు రైతుగా మనం చూస్తాం. అంటే కౌలు అంటే ఒక రైతు దగ్గర నుంచి కౌలుకు తీసుకున్నాడు. కొంత రొక్కమును తాను పంట పండిన తరువాత కొంత రొక్కమును రైతుకి ఇచ్చేయాలి. అంటే ఇచ్చట వీడు పనివాడుగా రోజువారీ కూలి చేసేటటువంటి వాడిగా మనం చూడొచ్చు. ఇతనికి ధనం కనపడింది. ఆ ధనాన్ని కనుక్కొని ఆ రైతు దగ్గరే తనకున్నదంతా కూడా వెచ్చించి ఆ ధనాన్ని సొంతం చేసుకున్నాడు. రెండవ ఉపమానంలో ఆణిముత్యం దొరికినప్పుడు వర్తకుడిగా ముత్యాలను వెతుకుతూ ఉన్నాడు ఈ ధనవంతుడు. ప్రియులరా, మొదటి ఉపమానములో వాడు పేదవాడు, రెండవ ఉపమానములో ఈ వర్తకుడు ధనవంతుడు. ఈ ఇద్దరు వ్యక్తులు వేరువేరు తరగతులకు సంబంధించిన వారైనా ఇద్దరు కూడా కనుక్కున్నారు ముత్యాలను, ధనాన్ని. దైవరాజ్యం కూడా అంతే ప్రియుల, పేదవాడికో ధనికుడికే అని కాదు, ఇది అందరిది. రెండవది జరిగింది భేదాలు. ఏమిటా భేదం అంటే, మొదటివాడికి కౌలు పని చేస్తున్న పేదవాడిగా చేస్తున్నటువంటి అతనికి తలవని తలంపుగా అదృష్ట రీతిలో చూశాడు. తన జీవితంలో ఎప్పుడూ కూడా ఊహించి ఉండడు ఎంత ధనం నాకు దొరికిద్దని. తలవని తలంపుగా బై ఛాన్స్ ఆ నిధిని చూశాడు. రెండవ వాడు వెతకగా విలువైనటువంటి ముత్యం కోసం వెతికాడు. ఇద్దరి యొక్క అనుభూతులు వేరువేరు. ఒకనికి అనుకోకుండా దక్కింది, మరొకడికి వెతకగా శ్రమించగా దొరికింది. కొంతమందికి దైవరాజ్యము సంపాదించుకోవడానికి చాలా శ్రమలు పడాలి, దేవుని యొక్క దీవెనలు పొందుకోవడానికి చాలా కష్టపడాలి. కానీ కొంతమందికి దేవుని రాజ్యం వెంటనే వస్తుంది. శిలువ మీద కుడివైపున ఉన్నటువంటి దొంగ జీవితం అంతా పాపం చేశాడు. కానీ ప్రభువా, నీ రాజ్యంలోకి వెళ్ళినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. ప్రభువు అతన్ని పరలోకంలోకి తీసుకెళ్ళాడు. ప్రియులారా, అతనికి వరాలు ఊరికినే వచ్చేస్తున్నాయి, నేనెంత ప్రార్థన చేసినా నాకు వరాలు రావటం లేదని ఒకరు మరొకరిని ఎప్పుడు కూడా కించపరుచుకోమాకండే. నీ సమయం వచ్చినప్పుడు నీకు దేవుడు ఇస్తాడు. ఆ సమయం కోసం నీవు ఎదురు చూడాలి. మూడో ఉపమానం ప్రియులారా, ప్రభు మంచి చేపలు చెడు చేపలు అనేటటువంటి ఉపమానం చెప్పాడు. వల వేసినప్పుడు వలలో మంచి చేపలు పడ్డాయి, చెడు చేపలు పడ్డాయి. మంచి చేపలు చెడు చేపలు పడినటువంటి వలలో పడినటువంటి చేపలన్నింటినీ జాలరి ఒడ్డునకు తీసుకొని వస్తాడు. ఒడ్డునకు తీసుకురావటం అంటే ఇది అంత్యకాలానికి సంబంధించింది. మనం మంచి జీవితం జీవించినా చెడు జీవితం జీవించినా చివరి దాకా జీవిస్తాం. గోధుమలు వేశాడు, కలుపు గింజలు వేశాడు, రెండు కూడా కోతకాలం దాకా మొలిచాయి, పండాయి. వెన్ను విడిచిన తరువాత కలుపు మొక్కలను, కలుపు గింజలను, గోధుమ గింజలను వేరువేరు చేసి కలుపు గింజలను అగ్నిలో వేద్దాం, తగలబెట్టేద్దాం, కానీ గోధుమలను గిడ్డంగుల్లోకి తీసుకెళ్దాం. ఈనాటి కాలంలో మనం చదువుతున్నవన్నీ కూడా వేప్రిలా. తీర్పు అనేది తీర్చబడుతుంది, కానీ దేవుడు మనం ఇంకా మార్పు చెందటానికి సమయాన్ని ఇస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఈ లోకంలో ఎన్నో అద్భుతాలు, ఎన్నో వింతలు, విచిత్రాలను మనం చూస్తూ ఉంటాం. సాల్మన్ అనేటటువంటి చేప సముద్రంలో బ్రతుకుతుంది, నదిలో బ్రతుకుతుంది. కానీ అది చనిపోయేటప్పుడంట అది ఎక్కడ పుట్టిందో అక్కడికే వచ్చి చచ్చిపోయిందంట. విచిత్రం. క్యాట్ ఫిష్ ఎన్నో వందల వేల మంది పిల్లలను పెట్టిద్దంట. క్యాట్ ఫిష్ చిన్న చిన్న చేపలు. ప్రమాదం పొంచి ఉన్నప్పుడంట క్యాట్ ఫిష్ ఒక్కసారిగా తన నోరు బారుగా తెరిస్తే ఆ చిన్న చిన్న చేపలని తన నోట్లోకి వెళ్ళిపోతే తల్లి చేప తుర్రుమని పారిపోయి ఎక్కడైతే భద్రంగా ఉందో ఆ స్థలానికి వెళ్ళి తన పిల్లలను విడిచిపెడుతుందంట. విచిత్రంగా లేదు? గొంగళి పురుగు ఎంత ఘోరంగా అసహ్యంగా ఉంటుంది, కానీ అదే గొంగళి పురుగు సీతాకోక చిలుకగా మారినప్పుడు అందరినీ ఆకర్షిస్తుంది. విచిత్రంగా లేదు? చీమలు భూమి క్రింద ఎన్నో కాలనీలు, ఎన్నో మేడలు, ఎన్నో అంతస్తులు కడతాయే, ఎంత విచిత్రంగా లేదు?
నా వేలి ముద్రలు ఇంకొక వేలి ముద్రలతో సంబంధం ఉండదు. ప్రపంచంలో ఉన్న 750 కోట్ల మంది ప్రజల్లో నా వేలి ముద్రలు ఇంకొకరికి ఉండవు. విచిత్రంగా లేదు. అంటే ప్రియులారా, దేవుని యొక్క సృష్టి అపురూపమైనటువంటి సృష్టి. అటువంటి ప్రభు మనల్ని కోరుకునేది ఏమిటి అనంటే, ఆయన రాజ్యంలోకి వెళ్ళాలంటే నువ్వు చేయాల్సినటువంటి పనులు 3. దైవ వాక్యానికి విధేయుడయ్యుండు. యాకోబు గారికి రాసిన లేఖ 1వ అధ్యాయం 21వ వచనంలో, కనుక సమస్త దుష్ట ప్రవర్తనలను సర్వ దురాభ్యాసములను మానివేయుడు, ఆయన మీ హృదయములపై ముద్రించిన వాక్కును సాత్వికముగా ఆలకింపుడు. 2వది, దైవ అధికారానికి లోబడి ఉండాలి. పేతురు రాసిన 1వ లేఖ 5వ అధ్యాయం 5వ వచనంలో, యువకులారా మీరును అట్లే మీ పెద్దలకు విధేయులయుండు, మీరు అందరూ వినయము అను హస్తమును ధరింపవలెను. 3వది, నీలో నీ పనిలో గర్వాన్ని చూడకుండా ఉండు. సామెతలలో 18వ సామెత 12వ అధ్యాయం, గర్వాత్మునికి నాశనము తప్పదు, వినయము వలన గౌరవము అబ్బును. దైవ వాక్కు విధేయుడై ఉందాం, దైవ అధికారానికి లోబడి ఉందాం, పనిలో గర్వాన్ని చూపించకుండా విధేయతను కలిగి ఉందాము. ప్రియమైనటువంటి బిడ్డలారా, దేవుడు మనకు కూడా పరలోక రాజ్యం అనేటటువంటి నిధిని సొంతం చేసుకోవటానికి కావలసిన విశ్వాస బీజాలను దేవుడు మనలో, మన విశ్వాస జీవితంలో, దైనందిన జీవితంలో నాటమని ఆ ప్రభువుని వేడుకుందాం. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్ములను ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్.